అదే నేను ట్రై చేస్తున్నా అంటున్నా కదా. సరే ఒకవేళ జాబ్ రాలేదు అనుకో, అప్పుడు లేచిపోదాం. ఇప్పుడు లేచిపోవద్దు అంటున్నావు కదా, అప్పుడు లేచిపోవడానికి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు అమ్మకి ఒక్క కొడుకుని అంటావు కదా. కరెక్టే, కాకపోతే ఇప్పుడు వన్ ఇయర్ ట్రై చేసాం జాబ్ కోసం, రాలేదు. సరే, తర్వాత ఎట్లా రాదు అనుకున్నప్పుడు తర్వాత ఏదో ఒకటి ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఒక 1 ఇయర్ పోస్ట్‌పోన్ చేసుకో. ఏంది బావా నువ్వు మాట్లాడే మాట అలా ఏంది అర్థం మాట్లాడక కావడం లేదు. మడతలు నాకు ఎలాగో అనిపిస్తుంది తెలుసా. ఆ, నువ్వు 1 ఇయర్ టైం తీసుకుని నన్ను మర్చిపోవడానికి ఇంకో అమ్మాయిని చూసుకుంటున్నావు అని నాకు అర్థమైపోయిందిలే. నువ్వు అలా మాట్లాడకే. నిన్ను కాకుండా ఇంకో అమ్మాయి నేను ఎలా ఊహించుకుంటా చెప్పు. అలా కాదే, నీ అర్థం మైండ్ లో అదే చేసుకో. ఫిక్స్ అయింది. అలా కాదు, ఏం అర్థం చేసుకోవాలి బావా? నువ్వు కూడా అర్థం ఎన్నిసార్లు చెప్పినా చేసుకోకపోతే ఎలా చెప్పు. ఏంది బాబా లైఫ్ లో ఏది అర్థం కాదు బావా.